డిడ్ ఎఫెక్ట్ అంటే మనకి ఆ సీన్ లో ఇంప్రవైజేషన్స్ యూజ్ అవుతుందా వాళ్ళ అంటే లైక్ మీకు ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ లా కనపడుతుందండి. ఊరికే ఒక పేరు, ఒక అడ్రస్, ఒక రిలేషన్షిప్ ఉండదు. వీడు ఒక బావ పడుకుని నుంచుంటాడు. ఒక చొక్కా వేసుకొని ప్రతి ఫంక్షన్ లో నుంచుంటాడు ఆ బావ అక్కడ. ఆ ఏం బావా అంటాడు. అంతే కాదు కదా, వాడు మంచోడా తింగరోడా, వాడు ఉద్యోగం చేస్తున్నాడా, చదువుకున్నా ఫస్ట్ నేను వసంత్ అడిగిన క్వశ్చన్, ఇది ఏ ఊర్లో ఉంది, వీళ్ళు 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 ఏంటోళ్ళు, వీళ్ళ ఇంట్లో వంటలు ఏం చేస్తారు అడగండి. లిటరలీ వి వెంట్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. వసంత్ భీమవరం వెళ్ళాడు, ఈ స్పెండ్ సమ్ టైమ్ దేర్, వి స్పోక్ టు పీపుల్ ఆఫ్ సర్టన్ కమ్యూనిటీస్. మీరు వంటలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మీ ఇంట్లో సోషల్ డైనమిక్ ఎట్లా ఉంటుంది, మగాళ్ళు ఫస్ట్ తింటే ఆడాలు వడ్డించాలి, సో ఇట్లా చారు వేడివేడిగా పెట్టాలి, ఇట్లా ఎంత చేసాం అసలు. భీమవరంలో ఆల్మోస్ట్ 7 days or 8 days ఉండి తిరిగి అక్కడ అంటే ఈ మైన్యూట్ థింగ్స్ అంటే నేనేమన్నా అంటే ప్రతి కథకి అవి అవసరం లేదు అనేది దట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నాకు ఇంపార్టెంట్, నాకు యాజ్ అ డైరెక్టర్ నాకు ఆ డీటెయిలింగ్ ఇష్టం. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే దానివల్ల క్యారెక్టర్స్ బాగా వస్తాయి, ఊత పదాలు వస్తాయి, బిహేవియర్ వస్తుంది, మేనరిజం వస్తుంది, ఒక ఒక క్యారెక్టర్కి వ్యత్యాసం ఉంటుంది కదా, అది చాలా బాగా డిఫైన్ అవుతుంది. అండ్ ఐ థింక్ దట్ హోల్ ఎక్సర్సైజ్ హెల్ప్ అది డెఫినెట్గా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కథలో ఒక అతను ఉన్నాడు, ఏదో పాస్ అయ్యాడు అనేది మామూలుగా రాసుకున్నాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా ఏంటంటే వాడు మొత్తం రాత్రి పగలు కష్టపడి రాశాడు అనేది వాడి డిస్క్రిప్షన్ అయితే, ఎక్కడో మధ్యలో వచ్చే సీన్లో వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. లేదు, ఆ ఎగ్జామ్ వాడు గోడ దూకి ఏదో పేపర్ ఏదో స్లిప్ పెట్టి రాసి చేశాడు అని అంటే, అగైన్ ఈ 2 సీన్లు సినిమాలో ఉండవు. వాడు ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాడు అనేదే ఉండదు. బట్ అది మనం రాసుకున్నది డిఫైన్ చేసుకున్నట్లయితే మైండ్లో మనం రాసే ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి వాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది మనకి ఆటోమేటిక్గా మనకి ఒక ఫామ్ వస్తుంది, బేసికల్గా ఒక ఆకారం వస్తుంది క్యారెక్టర్కి. మీరు బాగా భయస్తులు అనుకోండి, వసంత్ చెప్పినట్టు చాలా చదువుకొని చాలా సిన్సియర్ పర్సన్, మీ బాడీ లాంగ్వేజ్ అంతా ఒక సిన్సియరిటీ చూపిస్తుంది కదండి. మీ ఫాదర్ చెప్పినా, ఒక అమ్మాయి చెప్పినా, ఏదైనా చేయాలన్నా ఆ సిన్సియరిటీ మీ ప్రతి దాంట్లో కనపడుతుంది. మీరు ఫోన్లే అనుకోండి, ఆ కేర్లెస్నెస్ మళ్ళీ కనపడుతుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్, ఆ క్యారెక్టర్ని రాసే ముందు. సో